యాగంటి శ్రీ ఉమా మహేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. కాలవాబుగ్గలో నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదం. లింగాలగట్టు కొడుకును కాపాడు ఎందుకు వెళ్లి తండ్రి కొడుకు ఇద్దరు మృతి. శ్రీశైలం మహాశివరాత్రి ఏర్పాట్లు, సౌకర్యాలపై భక్తులతో మంత్రి, ఎమ్మెల్యే విచారణ. తొలిసారిగా ఓంకార నాదం వినిపించిన ప్రదేశం. వటవృక్షం క్రింద ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినది ఎవరు? అందరికీ నమస్కారం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈ లాస్ట్ ఒక 4-5 డేస్ క్రితము యాగంటి క్షేత్రముకు వెళ్ళారు. యాగంటి క్షేత్రములో శివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అవి తిలకించి చూసి అక్కడ ప్రసాదం ఈ సంవత్సరము తన సొంత నిధులతో ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అందువల్ల ఈ లడ్డూ ప్రసాదం మా ఇంటి దగ్గరే మా సొంత నిధులతో మేము తయారు చేపిస్తున్నాము. ఈరోజు రేపు ఎల్లుండి ఈ ప్రసాదం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ గమనించాలి, టోల్గేట్ కూడా వసూలు చేయొద్దని చెప్పి ఆయన ఆదేశం చేశారు ఈవో గారికి. ఈరోజు రేపు ఎల్లుండి కూడా అక్కడ యాగంటి దగ్గర ఎవరైతే అందరూ వెహికల్స్లో పోతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా టోల్గేట్ వసూలు చేయొద్దని చెప్పారు. ఈ విషయం అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలిగి అందరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయము, మనము ఈ 3-4 నెలల నుంచి కూడా ప్లాస్టిక్ నివారించడం జరిగింది బనగానపల్లెలో. బనగానపల్లె టౌన్ అనే కాకుండా అందరూ యాగంటి క్షేత్రంలో కూడా ఎవరే కానీ ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. కాల్వబుగ్గ ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం. పాణ్యం నియోజకవర్గం పరిధిలోని కాల్వబుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం అర్ధరాత్రి గుడి ముందు టపాకాయలు పేల్చడంతో నిపురవలు వచ్చి అక్కడ ఉన్న టెంట్లపై పడడంతో నిప్పులు చెలరేగి భారీ అగ్ని ప్రమాదంగా సంభవించడం జరిగింది. ఇది గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీయడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. స్థానిక ప్రజలు మంటలను అదుపులో ఉంచారు. हमें देखे खो तो जो बोलते तो अरे रहले चांद नहीं कोड़ा था कहीं को बोले था उसके सेकंड में गया था कहाँ से है चिंगारी तो चुना से ले चार से इधर ये माल चुना ना कौन सा ना गैस सिलेंडर उड़ ले कहीं से बड़ा भाई ने चार से శ్రీశైలం కృష్ణానది లింగాలగట్టు పెద్ద బ్రిడ్జ్ కింద విషాదం. కొడుకుని కాపాడేందుకు వెళ్లి తండ్రి కొడుకులు ఇద్దరు మృతి. ఈ రోజు ఉదయం ఒక వ్యక్తి తన భార్య కొడుకుతో కలిసి మల్లన్న దర్శనార్థం వచ్చారు. లింగాలగట్టు పెద్ద బ్రిడ్జ్ కింద కొడుకు స్నానమాచరిస్తూ నదిలోకి వెళ్లిపోయాడు. అది గమనించిన తండ్రి అతన్ని కాపాడే ప్రయత్నంలో ఇరువురు మృతి చెందారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది.
మనం ఇచ్చింది 5,300 ఇచ్చి దాన్ని ఓవర్ పార్ట్ ఉంటుంది. దీంట్లో ఈ ముక్క పోయింది, ఈ ముక్క పోయింది, పోతే మనం మిగిలింది చేశారు. ఉండేది కృష్ణా రివర్ అయిన నుంచి అది కూడా లాస్ట్ 5 years లో ఇంతకుముందు లేవు. అన్ని కొట్టేసాడు మొన్న. వాళ్ళు కూడా బాగానే ఉన్నారా? యాక్చువల్ మీరు బాబు नमस्ते देवदेवेजा नमस्ते परमेश्वरा नमस्ते మనల్ని అడ్డం పెట్టి వాళ్ళు వ్యాపారం రేపు మనం ఇచ్చేటప్పుడు 10,20 మీరు ఒక కార్నర్ తీసేసుకొని టోటల్గా ఓపెన్ షవర్స్ పెట్టేస్తే ఇవి భక్తులకి లేకుంటే సామాన్య భక్తులందరికీ కూడా ఉపయోగపడుతుందా లేదా అని ప్రత్యక్ష పర్యవేక్షణకి గౌరవ శాసనసభ్యులు శ్రీ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మన ఆలయ ఈవో గారైన శ్రీనివాస్ గారు వారితోటి ఇతర మిత్రులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం నుంచి అన్ని స్థలాలు అన్ని ప్రాంతాలు చూస్తూ వస్తున్నాం. ప్రభుత్వం కొంతమందికి వాళ్ళు
సత్రాలో, గెస్ట్ హౌస్లో, లేకుంటే మరొక రకమైన ఆధ్యాత్మిక కేంద్రాలు కట్టడానికి స్థలాలు ఇచ్చాం. కానీ ఆ స్థలాలన్నీ వృధాగానే ఉన్నాయి. చాలామంది తీసుకున్నటువంటి వాళ్ళు అవి ఏ పర్పస్ కింద తీసుకున్నారో అవి ఇంకా మొదలే పెట్టలేదు. అవి ఒకటి గమనించాం. తర్వాత R&B సంబంధించినటువంటి ఆ పార్ట్లో అది చాలా సెక్యూర్డ్ ప్లేస్గా ఉంది. VVIPస్కి భవిష్యత్తులో అక్కడ ఉండే విధంగా ఏర్పాట్లు ఏమన్నా చేయగలమని అది కూడా చూసాం. ఇంకా శిఖరం ప్రాజెక్టు ఎక్కడి నుంచి కనబడుతుంది, ఆలయ ప్రాంగణం ఎలా ఉంది అనేది కూడా చూడడం, నక్షత్ర వనం కూడా చూసి రావడం, బైపాస్లో అంతా చూసాం, రింగ్ రోడ్డు. ఇంకా కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఇరుముళ్ళు కట్టుకుని స్వాములు పాదయాత్రలో వచ్చేటువంటి వాళ్ళు, అలాగే కొంతమంది వాహనాల మీద వచ్చేవాళ్ళు, వాళ్ళ సౌకర్యంగా ఉందా లేదా అని చూడడానికి లోపలికి వచ్చాం. చాలామంది సేద తీరడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంతాన్ని కూడా చూస్తున్నాం. ఇరుముళ్ళు ఇచ్చేటువంటి ప్రాంతం చాలా చిన్నదిగా ఉంది. అందులో ఒకవైపు ఇరుముడి ధాన్యాన్ని అక్కడ పెట్టడం, ఒకవైపు ఇరుముళ్ళు ఇప్పడం, అందులో వేద పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, వేద విద్యార్థులు అక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అది ఈవో గారితో, ఎమ్మెల్యే గారితో మాట్లాడడం. ఇది స్థలం చిన్నదిగా ఉంది, ఈ స్థలంలో ఇంత పెద్ద కార్యక్రమం జరగడం కష్టం, కాబట్టి దీన్ని మార్పు చేస్తాం. పైగా వచ్చేటప్పటికి ఇది ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని ఇంకా భవిష్యత్తులో పెద్ద ఇరుముళ్ళు ఇప్పేటువంటి ఓపెన్ షెడ్, మనం శబరిమల అయితే ఎలా అయితే చూసామో అలాంటి ఓపెన్ షెడ్లను కానీ పెడితే అందరూ కూర్చొని ఇరుముళ్ళు ఇప్పుకోవడానికి బాగుంటుంది. బియ్యం వచ్చిందంతా స్టాక్ పాయింట్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. అలాగే చాలామంది భక్తులు స్నానాలకి, టాయిలెట్స్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పారు. అవి కూడా పరిశీలిస్తామని చెప్పాం. ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే ఇప్పుడు రెక్టిఫై చేస్తాం. భవిష్యత్తులో ఇటువంటివి రాకుండా మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఒక ప్రణాళికను తయారు చేసుకుని మా ఈవో గారికి ఇప్పటికే సూచనలు ఇచ్చాం. అలాగే చాలామంది భక్తులు నిన్నటితోటి స్పర్శ దర్శనం అయిపోయింది. నిన్నటి వరకు వచ్చినటువంటి నడిచి వచ్చేవాళ్ళు కానీ, ఇరుముళ్లతో వచ్చేవాళ్ళు కానీ అందరికీ స్పర్శ దర్శనం నేరుగా వచ్చింది. ఈరోజు కూడా ఉందని కొంతమంది వచ్చారు. వాళ్ళకి స్పర్శ దర్శనం లేకపోవడం అనేటువంటిది వాళ్ళకి కొంత వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అది ఆగమ శాస్త్రం ప్రకారం పెట్టిన నిబంధనలే తప్ప ప్రభుత్వమో దేవాదాయ శాఖ పెట్టింది కాదు. అందుకని వాళ్ళకి నచ్చజెప్పాం. 5 దఫాకి ఇంకా ఎక్కువగా విస్తృతమైన ప్రచారం చేస్తాం. ఆ మొదటి 5 రోజుల్లోనే స్పర్శ దర్శనానికి ఇరుముడి స్వాములందరూ కూడా, నడిచి వచ్చే భక్తులు కూడా రావాలి, వచ్చి దాన్ని చూసుకోండి. మిగిలిన అలంకార దర్శనం మామూలుగా సాగుతూ జరుగుతుంది. కాబట్టి మీరేమీ ఆవేదన చెందొద్దని చెప్పి కొద్దిమందికి చెప్పడం కూడా జరిగింది. ఇలాంటి అనేకమైనటువంటి ప్రాక్టికల్గా ఇవాళ చూసాం. స్వయంగా చూశాక చాలా మార్పులు చేయాలనేటువంటిది ఇవాళ నాకు వచ్చినటువంటి అభిప్రాయం. తప్పనిసరిగా వీటి మీద ప్రభుత్వంలో మా సీనియర్ అధికారులతో, మా ముఖ్యమంత్రి గారితో, స్థానికంగా ఉన్న మా శాసనసభ్యులు వాళ్ళతో కూడా మాట్లాడి దీన్ని ఇంకా విస్తృతమైనటువంటి ప్రయోజనాలు కలిగే విధంగా, సామాన్య భక్తులకి మేలు కలిగే విధంగా మేము ఇంకా చర్యలు తీసుకోవాలనేటువంటిది నాకున్నటువంటి అవగాహన. వీటి మీద రాబోయే సంవత్సరంలో మరింత ఎక్కువగా తీసుకుంటామని చెప్పి, అలాగే టాయిలెట్ రేట్లు కానీ, ఈ స్నానాల గదులకి రేట్లు కానీ, డ్రెస్ చేంజింగ్లో రేట్లు కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ తక్కువ అనేటువంటి వాదనలు, ఆ వాదనకి అంతా పులిస్టాపడేదని రాబోయేటువంటి దాంట్లో ఒక ఖచ్చితమైనటువంటి ఖరీదు పెట్టి దానికి తగ్గట్టుగానే ఆలయం ఇతరులకు అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసాం. బహుశా మీ అందరికీ తెలుసు, మా శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పుడే, ఇప్పటి వరకు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా దేవాదాయ శాఖ మంత్రిగా ఈ ఆలయంలో పట్టు వస్త్రాలు ఇవ్వడానికో లేకుంటే ప్రభుత్వంలో వచ్చి దర్శనానికో వచ్చేవాళ్లే తప్ప సామాన్య ప్రజలు, భక్తుల యొక్క పరిస్థితుల్ని గమనించడానికి వచ్చినటువంటి మంత్రులు మీరే అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది మా బాధ్యత. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన బాధ్యత.
సామాన్యుల మధ్య తిరగండి, వాళ్ళ అవసరాలు తెలుసుకోండి, ఏ మేరకు మనం ఇవ్వగలిగాం, ఇంకా ఇవ్వాల్సినవి ఏమన్నా ఉంటే తప్పులు సరిదిద్దుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని మీదనే అందరం కూడా తిరుగుతున్నాం. తప్పనిసరిగా మెరుగైనటువంటి సేవల్ని ప్రజలకు అందించడానికి, శైవ భక్తులకు అందించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వం. థ్యాంక్ యూ సార్. తొలిసారి ఓంకారనాదం ధ్వనించిన క్షేత్రం గురించి తెలుసుకుందాం. మూడు పక్కల పర్వతాలు, దట్టమైన అడవి, ప్రశాంత ప్రకృతితో కూడిన ప్రదేశంలో ఉంటుంది శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆలయం. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బండి ఆత్మకూరు మండలంలో ఉంటుంది ఈ క్షేత్రం. ఈ ఆలయంలోనికి వెళ్లడానికి తూర్పున, దక్షిణాన ద్వారాలున్నాయి. రాజగోపురం అనేది ఈ ఆలయానికి ఉండదు. రాతి మండపాలను దాటి ప్రధాన ఆలయానికి ఉత్తరాన నవగ్రహ మండపం కనిపిస్తుంది. ఈశాన్యంలో పుష్కరిణి ఉంటుంది. గర్భాలయంలో చందన విభూది కుంకుమ లేపనాలతో ఓంకార సిద్ధేశ్వర స్వామి లింగరూపంలో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. పక్కనే ఉమాదేవి అమ్మవారి సన్నిధి ఉంటుంది. మంగళ, శుక్రవారాల్లో దేవదేవికి విశేష పూజలు చేస్తారు. దసరా నవరాత్రులను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు, శ్రీమన్నారాయణుడు నేను గొప్పంటే నేను గొప్ప అని వివాదానికి దిగారు. ఎంతకీ తెగని ఆ వివాదం తీవ్రస్థాయికి చేరింది. అప్పుడు వారిరువురు మధ్యన ఓంకారనాదంతో లింగాకారంలో ఉన్న అగ్ని ఉద్భవించింది. అది ఎవరా అన్న ఆశ్చర్యానికి లోనైన వారికి మీ ఇరువురిలో ఎవరైతే నా ఆది అంతాలను చూసి వస్తారో వారే గొప్ప అన్న మాటలు వినిపించాయి. బ్రహ్మదేవుడు హంసరూపంలో ఊర్ధ్వదిశగా ఎగురుతూ వెళ్లగా మహావిష్ణువు వరాహరూపం దాల్చి భూమిని తలుచుకుంటూ పాతాళంలోనికి వెళ్లారు. ఎంత దూరం వెళ్లినా ఇరువురికి ఆ లింగం యొక్క ఆది అంతాలను కనుగొనలేకపోయారు. శ్రీహరి తిరిగి వచ్చి తన ఓటమిని ఒప్పుకున్నారు. కాని విధాత మాత్రం తాను లింగ అగ్రభాగం చూశానని దానికి సాక్ష్యం మొగలి పువ్వు అని చెప్తారు. అసత్యం చెప్పిన చతుర్ముఖుని మీద ఆగ్రహించిన లింగేశ్వరుడు ఆయనకు భూలోకంలో ఎక్కడా ఆలయం ఉండదని మరియు మొగలి పువ్వు పూజకు అనర్హమైంది అని శపించారు. ఈ సంఘటన జరిగిన క్రమంలో తొలిసారి ఓంకారనాదం ఉద్భవించింది ఇక్కడే కావడం వలన ఈ క్షేత్రానికి ఓంకారం అనే పేరొచ్చిందని భక్తుల విశ్వాసం. శ్రీకృష్ణదేవరాయల యొక్క గురువైన వ్యాసరాయల వారు ఓంకార క్షేత్రం సందర్శించారని, ఇక్కడి వాతావరణానికి ముగ్ధులై కొంతకాలం ఇక్కడే ఉన్నారని అంటారు. దానికి నిదర్శనంగా కోనేరు ఒడ్డున వటవృక్షం కింద శ్రీ హనుమంతుని విగ్రహాన్ని చూపుతారు. అపర ఆంజనేయ భక్తులైన వ్యాసరాయలు తమ నిత్య పూజకై అంజనాసుతుణ్ణి ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని సప్త ఋషులు, ఎందరో సిద్ధాంతులు కూడా దర్శించారని తెలుస్తోంది. మహర్షి వ్యాసుడు ఈ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. శ్రీరాముడితో పాటు పంచపాండవులు కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఓంకారేశ్వరుడి ఆశీస్సులు పొందారని పురాణాల ద్వారా మనకు స్పష్టమవుతుంది. ఇక ఇక్కడే కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఆ పక్కనే ఉన్న అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని ఆశీర్వచనాలు పొందుతారు. ఆలయానికి సమీపంలోనే అవధూత శ్రీ కాశీనాయన ఆశ్రమం ఉంది. ఓంకార క్షేత్రం సందర్శనార్థం వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ అన్నప్రసాదం లభిస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః
भोले नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय गंगाधरा शिव गंगाधरा 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 हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ఈ ఊరికి ప్రచారం చేసి పెద్ద ఎత్తున దీంతో ఏదో రోగాలు వస్తాయని చెప్పి సరే అటువంటిది ఏం లేదు. కాబట్టి ప్రజలకు అవేర్నెస్ రావాలి. చదువుకున్న వారు ఉన్నారు, విద్యావంతులు, డాక్టర్లు చెప్తా ఉన్నారు దీనివల్ల ఏం డేంజర్ లేదు, తినండి మీరు అని చెప్పి. కాబట్టి తినండి, దీనివల్ల నష్టం ఉండదు. దీనివల్ల నష్టం దీనివల్ల ఏమి ఇంతకుముందు ఎప్పుడో ప్రతి వేసవి కాలం వచ్చినప్పుడు కొంతవరకు వస్తుంది అది. ఎందుకంటే ఒకటి చోట గుంపుగా ఉంటాయి కాబట్టి దానికి కొంచెం కంటామినెన్స్గా ఏదైనా ఉంటే డిసీజెస్ వస్తాయి. కాబట్టి ఆ డిసీజులు వచ్చి మనకు కూడా వచ్చాయి. మన కరోనా మనుషులకు రాలే, పెద్ద పచ్చులకు వచ్చినాయి. అప్పుడు అందరం కరోనాలు ఇప్పుడు అన్ని కోళ్ళే కదా తినేది, కోళ్ళు కూడా తిన్నాము. ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాబట్టి ఇవన్నీ వచ్చింది అనవసరంగా దీన్ని ప్రచారం చేయడము. కరోనాలో ఉన్నప్పుడు కోళ్ళు దొరకలేదు, గుళ్ళు దొరకలేదు, ఆ రకమైన పరిస్థితి ఉండేది. ఏదేమైనా సరే అది జరిగిపోయి అయిపోయింది. అది పాండమిక్, అటువంటి దురదృష్టకర సంఘటన మనది రాకూడదు, భగవంతుని కోరుకుంటున్నాం. కాబట్టి దీనివల్ల నష్టం లేదు. కాబట్టి దీన్ని బాగా బాయిల్ చేయండి. ఎంత బాయిల్ చేస్తే అంత మీకు మంచిది. మీకు అంత అనుమానము డౌట్ ఉంటే కాబట్టి 60 degrees మించిపోయిన తర్వాత చేస్తే ఏం పర్వాలేదని చెప్పి డాక్టర్లు గారు చెప్పారు, మేధావులు చెప్పినారు, అందరు సైన్సిస్టులు కూడా చెప్పినారు. కాబట్టి దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రజలు కూడా తెలియజేయాలా. ఇది కూడా మార్కెట్ ఎంత అయిపోయింది, బాగా డల్ అయిపోయింది కదా. కొనేవాడు 10% వచ్చిందా? ఎందుకంటే పండుగ వస్తుంది కాబట్టి రంజాన్ పండుగ పెద్ద పండుగ, చాలామంది వ్యాపారాలు జరుగుతాయి. కాబట్టి దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి దాన్ని దయచేసి దీన్ని వేరే రకంగా అనుకోకుండా దీనివల్ల ఏవే జబ్బులు రావు. కాబట్టి మీరు ఏం చేయాలో దాన్ని బాగా పెట్టుకుని తింటే ఏ జబ్బులు కూడా రావని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మన మున్నా అండ్ వాళ్ళ చికెన్ సెంటర్ టీం వాళ్ళ అందరికీ పేరున ధన్యవాదాలు. ఎందుకంటే దాదాపు నేను అనుకుంటా 1 month నుంచి ఊరికే ఒక పుకారు లేపినారు, చికెన్ తింటే ఏమంటే ఆరోగ్యం పాడైపోతుందని, చికెన్ తింటే అసలు ఏమంటే ఒక ఫ్లూ వచ్చిందని. ఇప్పుడే మన దాదాపు ఒక 40 to 50 years ఎక్స్పీరియన్స్ మా డాక్టర్ గారు బాబన్ సార్ మొత్తం చెప్పారు. అసలు చికెన్ వల్ల మనకు బెనిఫిట్స్ ఉన్నాయి కానీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ లేదని క్లియర్ కట్ చెప్పినారు. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, మీరందరూ చికెన్ ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అందరు తింటున్నారు. ఎప్పుడైనా ఏమైనా వచ్చిందా? నార్మల్లీ ఫీవర్ అనేది వస్తుంటుంది పోతుంటుంది, జలుబు అనేది వస్తుంటుంది పోతుంటుంది, దగ్గు అనేది వస్తుంటుంది పోతుంటుంది, ఫ్లూ అనేది కూడా అంటే దీనివల్లనే వచ్చినది. ఇంతవరకు ఎక్కడ సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు. ఎక్కడన్నా ఏమన్నా ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది, లేకపోతే ఎక్కడన్నా మనం హోటల్లో తింటే కూడా ఫుడ్లో ఏమన్నా ఉప్పు కానీ ఏదన్నా సాల్ట్ కానీ లేకపోతే ఏదైనా ఎక్కువ ఉంటే లేకపోతే అన్హైజీనిక్ ఉంటే అప్పుడు మనకి ఏమన్నా ఫుడ్ ఇన్ఫెక్షన్ రావచ్చు. కానీ ఎక్కడ కూడా ఇంతవరకు ప్రూవ్ కాలేదు ఇది బర్డ్ ఫ్లూ వచ్చింది, దీనివల్ల చికెన్ వల్ల ఇది అవుతుందని. ఇది వాంటెడ్లీ ఏం చేస్తారంటే ఇది బిజినెస్ని వాంటెడ్లీ దెబ్బతీయడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. కానీ మన వాళ్ళు కూడా అట్లానే నమ్ముతారు. అది నమ్మకండి. ఎందుకంటే బాడీ బిల్డ్ చేయాలంటే కూడా మనకు పొద్దున్నుంచి సాయంత్రం వరకు బాడీ బిల్డర్స్కే పోయి అడగండి. ఇప్పుడు కూడా వాళ్ళు బాయిల్డ్ ఎగ్స్ తింటారు,
ఇప్పుడు చికెన్ తింటారు. చికెన్లో చాలా ప్రోటీన్స్ ఉంటుంది, ఎగ్లో ప్రోటీన్స్ ఉంటుంది. మనకు దాదాపు ఏమంటే దీంట్లో కూడా ఏమంటే ఈ కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువ మన చికెన్లో. సార్ కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువ. దానికోసం మన ఏమంటే అందరూ ఊరికే పుకార్లు నమ్మకండి, ఏం కాదు. ఎందుకంటే చికెన్ అనేది ఆరోగ్యానికి మంచిది. అట్లనే మన నంద్యాల చికెన్ అసోసియేషన్ వాళ్ళ పాపం వాళ్ళకు బిజినెస్ కూడా చాలా దెబ్బ పడుతుంది దానివల్ల నమ్మకండి. వాళ్ళు కూడా ఈరోజు చికెన్ ఫెస్ట్ అనేది వాళ్ళు ఫ్రైడే నాడు మార్కెట్ యార్డ్లో ఆర్గనైజ్ చేశారు. దాని అందరికీ మా తరపున అందరి మద్దతు ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే ఏదన్నా కానీ రూమర్స్ వచ్చినా కానీ రాకపోయినా కానీ నేనైతే చికెన్ తింటున్నాను, ఖలీల్ అన్న కూడా చికెన్ తింటున్నారు, అందరు తింటున్నారు ఇక్కడ చికెన్. అదే మన ప్రెస్ వాళ్ళు కూడా అందరు చికెన్ తింటారు, అట్లా ఏం లేదు. దానికోసం ఏ రూమర్స్ నమ్మకండి. అంటే కొంతమంది వాంటెడ్లీ లేపుతుంటారు చికెన్ తినొద్దు అని, అట్లా ఏం లేదు. అందరు ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి దానికి ఏదో ఒకటి ఊహాగానాలు వస్తుంటాయి పోతుంటాయి, రూమర్స్ నమ్మకండి. అందరూ చికెన్ తిని ఆరోగ్యంగా ఉండి ఇది చికెన్ ఫెస్ట్కి దాదాపు నేను అనుకుంటా 6,000 మంది పైన వస్తారు. మీరందరూ పార్టిసిపేట్ అయ్యి దీన్ని చికెన్ని ఎంజాయ్ చేయండి. దానికోసం ఈ ఆర్గనైజర్స్ అందరికీ ఈ అవగాహన సదస్సు పెట్టినందుకు మన డాక్టర్ సార్ క్లియర్ మనకు చెప్పినారు దీనివల్ల బెనిఫిట్స్ ఏమన్నాయి. మన ఖలీల్ అన్న కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మన గుర్రప్ప కూడా చెప్పారు. నేను గుర్రప్ప గారు కూడా మీకు కూడా మీ ఊర్లో కూడా ఇట్లా చికెన్ ఫెస్ట్ పెట్టండి, మీ తరపు నుంచి బాగుంటుంది అందరికీ. దానికోసం ఇట్లాంటి ప్రోగ్రాంలు అందరు చేస్తే కూడా బాగా, అంటే లోకల్ వాళ్ళు కూడా మన లోకల్ లీడర్స్ కూడా పెడితే కూడా బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. జై హింద్. చికెన్ సెంటర్ వాళ్ళు కొద్దిగా పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు మాస్క్లు పెట్టుకోవాలి. తర్వాత బర్డ్స్ని ముట్టుకునేటప్పుడు వాళ్ళు ఏదైనా గ్లౌస్ ఏదైనా తీసుకొని జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇది మనము రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే చికెన్ తినటం వల్ల రాదు అది. ఒకవేళ చికెన్ ఎవరు తిన్నారు, ఎవరైనా తింటారండి, సామాన్యంగా ఎవరు తిన్నారు. చికెన్ తిన్నారు కాబట్టి ఆ చికెన్ బాగా వేడి చేసి 160 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చేసినారంటే ఇది అసలు యాగంటి శ్రీ ఉమా మహేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. కాలవాబుగ్గలో నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదం. లింగాల గట్టు కొడుకును కాపాడు ఎందుకు వెళ్లి తండ్రి కొడుకు ఇద్దరు మృతి. శ్రీశైలం మహాశివరాత్రి ఏర్పాట్లు, సౌకర్యాలపై భక్తులతో మంత్రి, ఎమ్మెల్యే విచారణ. తొలిసారిగా ఓంకార నాదం వినిపించిన ప్రదేశం. వటవృక్షం క్రింద ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినది ఎవరు?